హలో అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం. జిఆర్ఈ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్. అందరూ బాగుండాలి, అందరికీ ఇండ్లు ఉండాలి, అదే నా ఉద్దేశం. అన్న ఇండ్లు చూడండి అన్న, ప్రొద్దుటూరు నడిబొడ్డున మైదుకూరు రోడ్డుకు శివాలయం సెంటర్కి దగ్గరలో అన్న 3 సెంటర్లో ఉందన్న ఇండ్లు. పాత ఇండ్లన్నా చాలా గట్టిగా ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందన్న. స్లాబ్ కూడా ఎక్కడే కానీ దెబ్బతినలేదు, ఫ్లోరింగ్ కూడా చాలా చక్కగా ఉందన్న. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా కాల్వ కంటే హైట్లో ఉంది అన్న. ఇండ్లు చూడండి అన్న, ఇంటికి వాటర్ కనెక్షను, ఎలక్ట్రిక్ కనెక్షన్ అన్నీ ఉన్నాయన్న. మనకు మెయిన్ ఒక హాలు, లోపల 2 బెడ్రూములు. స్లాబ్ చూడన్న చాలా గట్టిగా ఉందన్న, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది ఒక బెడ్రూమ్ అన్న. ఇక్కడికి వచ్చేసరికి అన్న 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు ఉందన్న ఇండ్లు. ఎవరన్నా కార్ పార్కింగ్తో అవి మంచి వెంటిలేషన్ ఉందన్న. ఎవరన్నా మనకు టౌన్లో నడిబొడ్డున 3 సెంట్లలో ఇల్లు కట్టుకోవాలి, కార్ పార్కింగు, డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి మంచి ఇళ్ళన్నా ఇది. కేవలం స్లాబ్ పగలగొట్టి, అడ్డగోడలు పగలగొట్టి, మనం పిల్లర్లు వేసుకొని చుట్టూ మనకు రాశిగోడలు ఉన్నాయన్న, బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. మరి లోపల పక్క చూస్తే ఇది ఒక బెడ్రూమ్ అన్న. ఇది మంచి వెంటిలేషన్ ఉందన్న లోపల. ఇండ్లైతే మరి ఒక మంచి ఉమ్మడి కుటుంబము, 3 కుటుంబాలైనా కూడా ఉండొచ్చన్న ఇంట్లో. ఎవరన్నా 2 అన్నదమ్ములు, ఒక మంచి ఫ్యామిలీ, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక బాగా కలకలా ఉంటుంది ఇల్లు. ఇది చూసుకుంటే మనకు కిచెన్ అన్న. ఇది స్లాబ్ కూడా చాలా బాగుందన్న. అలాగే ఇప్పుడు మనకు ఒక 20 ఏళ్ళ వరకు ఇబ్బంది లేదన్నా, మనం ఇంట్లో నివసించవచ్చు. ఇండ్లు అయితే చాలా గట్టిగా ఉంది. లేదు మనకు మోడర్న్గా కావాలంటే పగలగొట్టి మనం బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అన్న ఇండ్లు. మరి అలాగే వెనుక పక్కకు వస్తే కనుక మనకు టాయిలెట్ మరియు వాష్రూమ్ సపరేట్గా ఉన్నాయన్న. మరి అలాగే మనకు ఇండ్లు కూడా టౌన్కు నడిబొడ్డులో ఉన్న 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు ఉందన్న. చుట్టూ మనకు రాశిగోడలన్న, మంచి వెంటిలేషన్ ఉంది. అలాగే మనం పైకి వెళ్తే తాపలు బయటి పక్క నుంచి సపరేట్గా ఉన్నాయన్న. పైకి వెళ్తే మనకు ఒక 2 రూములు ఉన్నాయన్న. పైన బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. మనకు పైన బ్రహ్మాండంగా ఉందన్న కొద్దిగా. మరి అలాగే 2 నీళ్ళ ట్యాంకులు ఉన్నాయన్న సపరేట్గా. 500 లీటర్లు ఒకటి, 1000 లీటర్ల కొత్త ట్యాంక్ ఒకటి ఉందన్న. మరి మనకు రెంట్కి ఇస్తే కనుక దాదాపు 8,000 నుంచి 10,000 వరకు రెంట్ వస్తుందన్న ఇండ్లు. కావాల్సిన వాళ్ళు ధర గురించి అడగాలండి కనుక నాకు సపరేట్ ఫోన్ చేయండి అన్న. నేను మీకు పూర్తి వివరాలు ఫోన్ నెంబర్ ద్వారా నాకు ఫోన్ చేస్తే నేను కాంటాక్ట్ చేస్తానన్న. మీకు మరిన్ని వివరాలన్నీ కూడా నేను ఫోన్లో తెలియపరుస్తాను. వీధి కూడా చాలా పెద్ద వీధి అన్న, 20 అడుగులు వెడల్పుతోందన్న ఈ వీధి. మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేయండి అన్న, నేను చెప్తాను. థ్యాంక్ యూ అన్న.